హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి. ఇందులో మెయిన్గా మనం డిస్కషన్ చేసేది థ్రెషోల్డ్ లిమిట్స్ గురించి అండ్ వాటి యొక్క రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి అనేది ఇందులో డిస్కషన్ చేస్తాం. ఇందులో మనకి మెయిన్గా సెక్షన్స్ వచ్చేసి సెక్షన్ 22, జస్ట్ సెకండ్, సెక్షన్ 22, 23 అండ్ 24 ఇవి మెయిన్ సెక్షన్స్. అండ్ తర్వాత 25 అండ్ 26 అండ్ 27 అండ్ ఇవి మూడు వచ్చేసి కొంచెం ప్రొసీజర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి ఎట్లా లేదనేది. కొన్ని సెక్షన్ 28, సెక్షన్ 29 అండ్ 30 ఈ మూడు కొన్ని స్పెషల్ కేసెస్ గురించి డిస్కషన్ చేస్తారు. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చాప్టర్ని. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చాప్టర్ ఏం చెప్తుంది, యాజ్ పర్ ఛార్జింగ్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ట్యాక్స్ షెల్ బి కలెక్టెడ్ అండ్ పేడ్ బై ద ట్యాక్సబుల్ పర్సన్. సో ఎవరి పర్సన్ ఎవరైతే ఉంటారో ట్యాక్సబుల్ పర్సన్ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ట్యాక్సబుల్ పర్సన్ ఇక్కడ ఎవరు, ఎనీ పర్సన్స్ ఎవరైతే హూ ఈజ్ రిజిస్టర్డ్ అయినారో ఆర్ లైబుల్ టు రిజిస్టర్ వాళ్ళంతా తీసుకోవాలి. ఇక్కడ హెన్స్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ట్యాక్సబుల్ పర్సన్ అవుతాడు ఇఫ్ లైబుల్ ఫర్ రిజిస్టర్ అయితే, ఆర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ట్యాక్సబుల్ పర్సన్ అవుతాడు ఈవెన్ దో నాట్ లయబుల్ అయినప్పటికీ. ఇప్పుడు ఎవరెవరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనేది సెక్షన్ 23 అండ్ సెక్షన్ 22 అండ్ సెక్షన్ 24 దగ్గర డిస్కషన్ చేస్తాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ బేస్డ్ ఆన్ థ్రెషోల్డ్ లిమిట్స్, ఇక్కడ కంపల్సరీ రిజిస్ట్రేషన్ గురించి డిస్కషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేని వాళ్ళ గురించి సెక్షన్ 23 మాట్లాడుతుంది. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే ఇది ఈస్ జిఎస్టి ఈజ్ పాన్ బేస్డ్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ బేట్. వన్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి యాజ్ పర్ వన్ స్టేట్కి. అంటే ఏపీకి ఒకటి ఉండాలి, తెలంగాణకు ఒకటి ఉండాలి అండ్ తమిళనాడుకు ఒకటి ఉండాలి. తమిళనాడు తెలంగాణ స్టేట్ అనుకుంటా, ఎస్ తెలంగాణ స్టేట్కి ఒకటి. ఇప్పుడు చేంజ్ చేసినా కదా, తెలంగాణ స్టేట్ అండ్ తమిళనాడు స్టేట్కి సంబంధించి. అవే బిజినెస్ ఎంటిటీ ఎవరైతే సపరేట్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో ఇండియన్ స్టేట్కి మే అప్టైన్ సపరేట్ రిజిస్ట్రేషన్స్. అంటే ఇప్పుడు ఏపీలోనే నాకు కర్నూలులో ఒకటి ఉంది, నంద్యాలలో ఒకటి ఉంది, అనంతపూర్లో ఒకటి ఉంది, కడపలో ఒకటి ఉంది. సో ఇట్లా ఈచ్ డిఫరెంట్ ప్లేసెస్కి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకోవాలనుకుంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్. నెక్స్ట్ జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది కాల్ జిఎస్టీ నెంబర్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ అంటే ఒక 15 డిజిట్స్ నెంబర్ ఇస్తారు. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్కార్పొరేటింగ్ దేర్ జిఎస్టీ ఈజ్ మేడ్ అవైలబుల్ టు ద అప్లికెంట్ ఆన్ ద జిఎస్టీ కామన్ పోర్టల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ ఈజ్ నాట్ ట్యాక్స్ స్పెసిఫిక్. దట్ ఈస్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆల్ ద ట్యాక్సెస్, దట్ ఈస్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ సెస్ఎస్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పినాము, జిఎస్టీ అనేది 15 డిజిట్స్ కోడ్ ఉంటుంది అన్నాము. ఎస్ కరెక్ట్. 15 డిజిట్స్ కోడ్లో ఏమేమి ఉంటుంది, ఫస్ట్ వచ్చేసి ఒక 2 స్టేట్ కోడ్స్ ఉంటాయి, తర్వాత మన పాన్ నెంబర్ ఉంటుంది, ఒక 2 ఎంటిటీ కోడ్ ఉంటుంది అండ్ ఒకటి ర్యాండమ్ చెక్ ఉంటుంది మెయిన్గా వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 22 ఏం చెప్తుంది అంటే పర్సన్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్స్. సో ఎవరెవరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అనేది సెక్షన్ 22 డిస్కషన్ చేస్తాయి. సెక్షన్ 22లో సింపుల్గా చెప్తారు, దోస్ హూ హ్యావ్ ఎక్సీడెడ్ థ్రెషోల్డ్ లిమిట్స్. సో ఎవరెవరైతే థ్రెషోల్డ్ లిమిట్ని ఎక్సీడ్ అవుతారో వాళ్ళంతా కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. థ్రెషోల్డ్ లిమిట్ ఎలాబరేటెడ్ సపరేట్లీ ఇన్ ద డయాగ్రామ్ కింద చెప్పిన అంట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ సక్సెషన్స్. సో వేరే వాళ్ళ నుంచి నీకు ట్రాన్స్ఫర్ అయ్యింటే ట్రాన్స్ఫర్ ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆన్ ద డేట్ ఆఫ్ సక్సెషన్ హీ విల్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్స్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ డిమేజర్ బై ఆర్డర్ ఆఫ్ హైకోర్ట్. సో నీకు ఒక కోర్ట్ అనేది ఆర్డర్ ఇచ్చింది, సో బాబు నువ్వు ఈ రిజిస్ట్రేషన్ తీసుకొని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. సో అట్లాంటి కేసుల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఉంది అండ్ హోండా ఉంది, వాళ్ళు డిమేర్జ్ అయినారు. సో ఇప్పుడు ఇద్దరికి రిజిస్ట్రేషన్ తీసుకోమనింది. సో ఇద్దరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అండ్ ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పినాము, థ్రెషోల్డ్ లిమిట్ ఎక్సీడ్ కావాలన్నాడు. థ్రెషోల్డ్ లిమిట్కి అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమేమి వస్తుంది, ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జాంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, ఇంటర్ స్టేట్ సప్లైస్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ టర్న్ ఓవర్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏమేమి వస్తుంది, ట్యాక్సబుల్ సప్లైస్ వస్తుంది,
అండ్ తర్వాత ఎగ్జాంపుల్ సప్లైస్ వస్తాయి అండ్ ఎక్స్పోర్ట్స్ వస్తాయి. తర్వాత ఆల్ ఇంటర్స్టేట్ సప్లైస్ వస్తాయి. దిస్ ఈజ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. మనం ఆల్ ఇండియా బేసిస్ ఫర్ సేమ్ ప్యాన్కి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత ఈచ్ స్టేట్కి తీసుకుంటే. సో మనకి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటారు. ఎప్పుడైతే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్లో ఉండి ఈ ప్లేసెస్లో ఉంటామో ఒక ఫోర్ ప్లేసెస్లో, వాళ్ళకి థ్రెషోల్డ్ లిమిట్ వచ్చేసి ఓన్లీ 10 lakhs ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీస్. అంటే నువ్వు గూడ్స్లో అన్నా ఉండు, ఆర్ సర్వీసెస్లో అన్నా ఉండు, ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో అయినా ఉండు, నో ప్రాబ్లం. ఈ ఏరియాలో నువ్వు బిజినెస్ చేస్తున్నావు అంటే ఏవేవి? మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. ఈ ఫోర్ ఏరియాస్లో నువ్వు చేస్తుంటే నీ యొక్క టర్న్ ఓవర్ అంతా 10 lakhs. అంటే ఈ ఫోర్ ఏరియాస్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మన యొక్క టర్న్ ఓవర్ అనేది 10 lakhs ఎక్సీడ్ అయిందంటే ఈ ఫోర్ స్టేట్లో, నౌ వీ విల్ లైబుల్ ఫర్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 22. 22 డిస్కషన్ చేసింది. ఇవి కాకుండా అంటే మళ్ళీ కొన్ని వేరే స్టేట్స్ చెప్తారు. సో ఇక్కడ వేరే స్టేట్స్ ఏమి, స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీ కానీ ఎవరైతే 20 lakhs ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ ఆర్ సర్వీసెస్తో, గూడ్స్లో అన్నా ఉండు, సర్వీసెస్లో ఉండవు, ఈ స్టేట్లో కన్నా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే 20 lakhs ఈజ్ యువర్ థ్రెషోల్డ్ లిమిట్స్. సో మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర ఈ ఫోర్ ప్లేసెస్లో ఉంటే 10 lakhs. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, తెలంగాణ ఈ ప్లేసెస్లో ఉంటే 20 lakhs ఈజ్ యువర్ థ్రెషోల్డ్ లిమిట్. నెక్స్ట్ అవి కాకుండా స్టేట్ యూనియన్ టెరిటరీ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs ఫర్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఏం చెప్తారంటే ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ తీసుకోవాలి. ఎవరైతే సప్లయర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏవేవి? గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఉన్నా, ఆర్ ఓన్లీ సర్వీసెస్ ఉన్నా, గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఉన్నా ఆర్ ఓన్లీ సర్వీసెస్ ఉన్నా, వీళ్ళకి వచ్చే థ్రెషోల్డ్ లిమిట్ ఎంతరా బాబు అంటే 20 lakhs. లేదు నేను ఎక్స్క్లూజివ్గా ఓన్లీ గూడ్స్లోనే ఉన్నా అంటే గూడ్స్ని బై చేస్తా, గూడ్స్ని సెల్ చేస్తా, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ గూడ్స్లోనే ఉంటే, అది కూడా ఇంట్రాస్టేట్లో ఉంటే, నీ యొక్క టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్స్ వచ్చేసి 40 lakhs విల్ బి ద థ్రెషోల్డ్ లిమిట్స్. ఇక్కడ ఏమి హజ్ ఏవైతే ఉంటావో హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ రిమైనింగ్ ఆల్ స్టేట్స్ వాళ్ళు డిస్కషన్ చేస్తారు. సో ఇది సెక్షన్ 22 డిస్కషన్ చేస్తుంది. ఏం చెప్పింది? అప్లికబుల్ థ్రెషోల్డ్ లిమిట్స్. సో 10 lakhs ఫర్ 4 స్టేట్స్, 20 lakhs ఫర్ 1 2 3 4 5 6 స్టేట్స్కి, అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఓన్లీ గూడ్స్లో ఉంటే 40 lakhs తీసుకోవాలా, గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఆర్ ఓన్లీ ఇన్ సర్వీసెస్ ఉంటే 20 lakhs తీసుకోవాలా. అది సెక్షన్ 22 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 24 డిస్కషన్ చేస్తాము. వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 24? సెక్షన్ 24 ఏం చెప్తుంది అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్. సో కొన్ని కేసెస్లో నువ్వు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. ఏ ఏ కేసెస్లో నువ్వు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అంటే, ఎవరైతే పర్సన్ మేకింగ్ ఎనీ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఎనీ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ కానీ చేస్తుంటే, ఇవి ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ ఎగ్జాంపుల్ చేస్తుంటే నో ప్రాబ్లం, నాట్ రిక్వైర్డ్ అంటే మ్యాండేటరీ కాదు. ఇంటర్స్టేట్ ఉండి ట్యాక్సబుల్ సప్లై చేస్తుంటే యు ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈవెన్ తో నీ టర్న్ ఓవర్ 1 lakh ఉన్నప్పటికీ. సో ఇది సెక్షన్ 24 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ సిటిపి, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్స్. హూ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే హూ డస్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఫ్రమ్ వేర్ హీ వాంట్ టు మేక్ సప్లై. సో సిటిపి అంటే ఒక పర్సన్ ఉన్నాడు అండ్ అతని ఇండియన్ పర్సనే బట్ ఏమంటే అతను ఏ ఏరియాలో అయితే బిజినెస్ చేయాలనుకున్నాడో ఆ ప్లేస్లో అతనికి ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఒక పర్సన్ ఉన్నాడు. సో తమిళనాడు ఒక పర్సన్ ఎవరు? అద్దూతి పర్సన్స్ ఉంటారు. ఎవరంటే రామ్రాజ్ కాటన్. సో రామ్రాజ్ కాటన్స్ వాళ్ళు తమిళనాడులో ఫేమస్. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రాలో పెట్టాలనుకున్నారు. ఫస్ట్ ఆంధ్రాని చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రాలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేస్తున్నారు. సో ఒక టెంట్ వేసి బిజినెస్ని స్టార్ట్ చేసినారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ జస్ట్ ఎగ్జిబిషన్ వరకు చెక్ చేసుకుందాం అనుకున్నారు. వీళ్ళు ఎవరికైతే ట్యాక్స్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఈ స్టేట్లో లేదు, ఇక్కడ ఈ ఏపీలో లేదు అంతే, వాళ్ళని మనం క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటాము. నెక్స్ట్ పర్సన్
receiving supplies on which tax is payable by recipient on reverse charge mechanism. So RCM. So RCM లో ఎవరైనా ఉంటే ఆ పర్సన్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. అండ్ దోస్ ఈ-కామర్స్ ఆపరేటర్ హూ ఆర్ నోటిఫైడ్ హ్యాస్ లైబుల్ ఫర్ ట్యాక్స్ పేమెంట్ అండర్ సెక్షన్ 9(5). సో 9(5)లో ఒక 4 సర్వీసెస్ చెప్తారు. ఆ 4 సర్వీసెస్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలి. లైక్ హౌసింగ్, హౌస్ కీపింగ్కి సంబంధించి, ఆర్ అకామిడేషన్కి సంబంధించి, ఆర్ రెస్టా రెస్టారెంట్కి సంబంధించి డిస్కషన్ చేస్తారు. అండ్ లైక్ ఇంకోటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. సో ఇట్లా 4 ప్లేసెస్ వాటి గురించి డిస్కషన్ చేస్తాము. అండ్ వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎన్ఆర్టీపీ, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ ప్లేస్ ఇన్ బిజినెస్ ఇన్ ఇండియా. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు అంటే డిఫరెంట్గా ఒకడు సిటిపి అండ్ ఇంకొకరు ఎన్ఆర్టీపీ. వీళ్ళని సిటిపి అన్నాము, వీళ్ళని ఎన్ఆర్టీపీ అన్నాము. అంటే ఈ పర్సన్ రెసిడెంట్ పర్సనే, బట్ అతను చెయ్యాలనుకున్న స్టేట్లో అతనికి ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది లేదు. బట్ ఈ పర్సన్ వచ్చేసి రెసిడెంట్ పర్సనే కాదు అసలు. అంటే అతనికి ఇండియాలోనే రెసిడెన్స్ లేదు, బట్ ఇండియాలో ఒక ప్లేస్లో బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఎన్ఆర్టీపీ అవుతాడు. వీళ్ళు కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే పర్సన్ ఉంటారో, ఎవరైతే పర్సన్ జస్ట్ సెకండ్ ఇయర్, ఎవరైతే పర్సన్ హూ ఈస్ టేకింగ్ జస్ట్ సెకండ్ ఎన్ఆర్టీపీ after CTP. And next, person who is required to deduct tax under section 51. సో టీడీఎస్ని డిడక్ట్ చేస్తుంటారో వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అండ్ పర్సన్ హూ సప్లైస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ మీన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. అండ్ నోటిఫైడ్ అదర్ దెన్ ఎవరైతే ఉంటారో అంటే టీసీఎస్ అప్లికబుల్ అయ్యే పర్సన్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ ఎవ్రీ ఈ-కామర్స్ ఆపరేటర్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు టీసీఎస్ అప్లికబుల్ అయ్యేవాళ్ళు. అండ్ ఎవ్రీ పర్సన్ taxable supplying OIDAR services from place outside India to person in India other than registered person. సో ఓఐడిఆర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒకవేళ అతనికి ఇక్కడ ఏజెన్సీ బిజినెస్ అంటే ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకుంటే ఒక ఏజెంట్ని అపాయింట్ చేసి రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఐఎస్డి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్. IEST, input service distributor అంటే whether or not separately registered. And person supplying online money gaming from place outside India to person in India. సో ఆన్లైన్ మనీ గేమింగ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే ఆ పర్సన్స్. నెక్స్ట్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ నోటిఫైడ్ బై గవర్నమెంట్. ఇంకెవరైనా నోటిఫై చేయాలనుకుంటే నోటిఫై చేస్తుంది. పర్సన్ రిలేటింగ్ టు ఐఎస్డి, ఓఐడిఆర్ అండ్ ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా విల్ బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ అట్ ఫైనల్ లెవెల్. సో మీకు డిస్కషన్ ఏముండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్షన్ 22 కంప్లీటెడ్ అండ్ సెక్షన్ 24 కంప్లీటెడ్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ సెక్షన్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 23? పర్సన్స్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్కి లైబుల్ కాని పర్సన్స్ ఎవరెవరు అంటే పర్సన్స్ ఎవరైతే ఎంగేజింగ్ ఎక్స్క్లూజివ్లీ సప్లయింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఈస్ నాట్ లైబుల్ టు ట్యాక్స్ హోల్ ఎగ్జాంప్టెడ్. సో మొత్తం ట్యాక్సబుల్ కానివి అంటే నాన్ ట్యాక్సబుల్వి పంపిస్తుంటే, ఆర్ వాళ్ళు వచ్చేసి ఎగ్జెంప్టెడ్ సప్లైస్ మాత్రమే చేస్తుంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అగ్రికల్చరిస్ట్ లిమిటెడ్ టు సప్లై ఆఫ్ ప్రొడ్యూస్ అవుట్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్స్. ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పర్సన్ మేకింగ్ ఓన్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్ అంటే ఇక్కడ అవుట్వర్డ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఇంతకుముందు ఇన్వర్డ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నారు కాబట్టి అవుట్వర్డ్స్ గురించి ఎగ్జాంప్టెడ్ని చేసేసినారు. నెక్స్ట్ పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ట్యాక్సిబుల్ సర్వీస్ అప్ టు 20 lakhs. 20 lakhs ఏరియాలో ఉంటే 20 lakhs. కొన్ని కేసెస్లో 10 lakhs అని డిస్కషన్ చేసినాం. ఒక 4 ఏరియాస్ మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, ఈ 4 ఏరియాస్కి 10 lakhs చూసుకోవాలి.
10 lakhs ఎక్సీడ్ అయిందంటే ఇంటర్స్టేట్ సప్లైస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ మేకింగ్ ఇంటర్స్టేట్ ట్యాక్సబుల్ సప్లైస్ ఆఫ్ నోటిఫైడ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అండ్ నోటిఫైడ్ హ్యాండ్మేడ్ గూడ్స్ అప్ టు 20 lakhs. సో నోటిఫైడ్ గూడ్స్ లైక్ ఈ చేనేత వస్తువులు అంటుంటారు కదా, అట్లాంటివి వచ్చేవి అంటే చేతితో చేసేటివి. ఇట్లాంటి ఐటమ్స్ చేస్తుంటే ట్యాక్సబుల్ గూడ్స్ ఇంటర్ స్టేట్కి చేస్తుంటే ఆ కేసెస్లో అప్ టు 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిటిపి క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ మేకింగ్ ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ నోటిఫైడ్ హ్యాండ్ క్రాఫ్ట్ గుడ్స్ అండ్ నోటిఫైడ్ హ్యాండ్ మేడ్ గూడ్స్ అప్ టు 20 lakhs. ఓన్లీ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ మాత్రమే డిస్కషన్ చేసినాము. ఇక్కడ కూడా హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ మాత్రమే. రిమైనింగ్ అన్ని నార్మల్గా ఏవైనా ప్రొవైడ్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి. నెక్స్ట్ వేర్ అండ్ బై వెన్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్స్. ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటే పర్సన్ హూ ఈజ్ లయబుల్ టు బి రిజిస్టర్ అంటే మనం రెండు సెక్షన్ డిస్కషన్ చేసినాం 22 ప్రకారంగా కానీ ఆ 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ కానీ ఏదో ఒక సెక్షన్ నీకు అప్లికబుల్ అయ్యిందంటే యూ నీడ్ టు టేక్ ద రిజిస్ట్రేషన్స్. అండ్ ఎవరైతే పర్సన్ హూ ఈజ్ ద పర్సన్ సిటిపి ఉంటాడో ఆర్ ఎవరైతే పర్సన్ హూ ఈజ్ ఎన్ఆర్టిపి ఉంటాడో ఎన్ఆర్టిపి ఉంటాడు, దీస్ పర్సన్స్ రిక్వైర్డ్ టు బి టేక్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సచ్ స్టేట్ ఇన్ విచ్ హీఈస్ సో లయబుల్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ డే విచ్ బికమ్ లయబుల్ అయినాక విత్ ఇన్ 30 days లోపల అతను రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఇన్ ఎవ్రీ సచ్ స్టేట్ విచ్ హీఈస్ సో లయబుల్ అంటే ఇక్కడ సెక్షన్ 22-24 వాళ్ళకైతే 30 days ఉంటుంది. సిటిపి ఎన్ఆర్టిపికి అయితే అట్లీస్ట్ 5 days ప్రయర్ టు కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్కి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. దట్ ఈస్ లేదు నేను వాలంటరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటున్నా, ఎస్ యూ కెన్ టేక్ ద వాలంటరీ రిజిస్ట్రేషన్స్. వాలంటరీ రిజిస్ట్రేషన్ అండ్ యుఐఎన్. వాలంటరీ రిజిస్ట్రేషన్ మీన్స్ పర్సన్ హూ ఈజ్ నాట్ లైబుల్ టు రిజిస్టర్ అండర్ సెక్షన్ 22 ప్రకారంగా రాలేదు అంటే 10 lakhs 20 lakhs 40 lakhs రేషియోస్ని క్రాస్ కాలేదు. 24 ప్రకారంగా ఆడ స్పెసిఫై చేసిన పర్సన్స్లో రాలేదు. ఇవి అతను రిజిస్ట్రేషన్ తీసుకోవాలనుకుంటున్నారు, తీసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ take the registration, no issue, no problem. Next, unique identification number in respect of supplies to some notified agencies of United Nations organizations, multinational financial institutions and other organizations, UIN is issued. సో కొంతమందికి ఈ పర్సన్స్ యుఐఎన్ ని ఇష్యూ చేస్తారు, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ పర్సన్స్కి జిఎస్టి రిజిస్ట్రేషన్తో పని లేదు. ఈ పర్సన్స్ ఎవర్రా బాబు అంటే ఎవరైతే పర్సన్స్ లైక్ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఉంటారో ఆర్ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారో వాళ్ళు ఏదాని కోసం జస్ట్ టు అప్టైన్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ అండ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై టు దెమ్. సో వాళ్ళకి సప్లై చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్కు వాళ్ళు ఏదైతే ఐటీసీ పేమెంట్ ఉంటుందో ట్యాక్స్ పేమెంట్ చేసి ఉంటారో ఐటీసీ ఉంటుందో ఆ ఐటీసీని రీఫండ్ చేసుకోవడం కోసం జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అంటే యుఐఎన్ నెంబర్ని అప్టెండ్ చేసుకుంటారు. ఇది ఒక సెంట్రలైజ్డ్ నెంబర్, నాట్ స్టేట్ వైజ్డ్. మామూలుగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే మనం స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, బట్ యుఐఎన్ వాళ్ళు సింగిల్ నెంబర్తో ఎంటైర్ ఇండియాలో వర్కౌట్ అవుతారు. యుఐఎన్ హోల్డర్స్ నాట్ రిజిస్టర్డ్ పర్సన్ ఎన్స్ నాట్ ట్యాక్సబుల్ అండ్ ఈ గెట్ జస్ట్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి. అండ్ రికమెండేషన్ ఫ్రమ్ ఎంఈఈ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తే విత్ ఇన్ 3 days ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ యుఐఎన్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఎఫెక్టివ్ డేట్కి సంబంధించి డిస్కషన్ చేస్తే విత్ ఇన్ 30 days లోపల అంటే నీకు లయబిలిటీ వచ్చిన తర్వాత, లయబిలిటీ ఎప్పుడు వస్తుంది, సెక్షన్ 22 ప్రకారంగా థ్రెషోల్డ్ లిమిట్ ఎక్సీడ్ అయినా ఆర్ సెక్షన్ 24 ప్రకారంగా కంపల్సరీ రిజిస్ట్రేషన్స్కి వచ్చినా అప్పుడు నువ్వు లైబుల్ అవుతావు. లైబుల్ అయినాక విత్ ఇన్ 30 days లోపల కానీ నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఎప్పుడైతే నువ్వు లైబుల్ అయినావో ఫ్రమ్ దట్ డేట్ నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ లైబుల్ టు రిజిస్టర్డ్ బికమ్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్స్. ఆర్ లేదు నేను అప్లికేషన్ అనేది ఆఫ్టర్ 30 days తర్వాత చేసినాను అంటే లైబుల్ అయిన తర్వాత ఆఫ్టర్ 30 days తర్వాత తీసుకున్నాను అంటే నీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వస్తుందో డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆ రోజు నుంచి చూసుకుంటాము రిజిస్ట్రేషన్కి సంబంధించి. అది సెక్షన్ డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ డీమ్డ్ రిజిస్ట్రేషన్స్. డీమ్డ్ రిజిస్ట్రేషన్స్ ఏం డిస్కషన్ చేస్తుంది, ఈ డీమ్డ్ రిజిస్ట్రేషన్లో పర్సన్స్
కొంతమంది పర్సన్స్ని, ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ వచ్చేసి అప్లికబుల్ సెక్షన్స్, అప్లికబుల్ ప్రొవిజన్స్ ని కంప్లై అయింటారు. అండ్ అప్లికబుల్ ప్రొవిజన్స్ ని కంప్లై అయినప్పుడు వాళ్ళకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది రాకుండా దే ట్రీటెడ్ హ్యాస్ డీమ్డ్ టు బి కన్సిడర్ హ్యాస్ రిజిస్టర్ పర్సన్. ఇది వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసేపటికి ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ యొక్క ప్రొసీజర్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ యొక్క ప్రొసీజర్ ఏం చెప్తుంది అంటే, ఎవరైతే పర్సన్ ఉంటారో ప్రొసీజర్కి సంబంధించి ఈ ప్రొసీజర్లో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏముంటుంది. అండ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎవ్రీ పర్సన్ ఎవరైతే లైబుల్ అవుతారో, సో లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, ఆ లైబుల్ అయిన ప్రతి ఒక్క పర్సన్ ఎవరైతే లైబుల్ అవుతారో టు గెట్ రిజిస్టర్ అండ్ పర్సన్, లైబుల్ అయిన ప్రతి ఒక్క పర్సన్ వచ్చేసి అండ్ ఎవరైతే వాలంటరీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళంతా అప్లై చేసుకోవాలనుకుంటారో రిజిస్ట్రేషన్కి, అతనికి పాన్ నెంబర్ ఉండాలి. అండ్ పార్ట్ ఏని ఫిల్ చేయాలి, పార్ట్ ఏ ఆఫ్ ఫామ్ GST-REG-1 ఇన్ కామన్ పోర్టల్లో. ఎప్పుడైతే పార్ట్ ఏని ఫిల్ చేస్తారో అతనికి ఒక TRN నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ పాన్ వాల్యుయేషన్ చేస్తుంది కామన్ పోర్టల్ ఫ్రమ్ సిబిడిటీ నుంచి, అంటే డైరెక్ట్ ట్యాక్స్ బోర్డ్ నుంచి చెక్ చేసి ఒక ఓటీపీని పంపించి పాన్ లింక్ అయిన నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి పంపిస్తుంది. అప్పుడు ఒక TRN నెంబర్ జనరేట్ అవుతుంది అండ్ కమ్యూనికేట్ చేస్తుంది టు ద అప్లికెంట్కి వ్యాలిడేటెడ్ మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ అడ్రస్కి. ఈ TRN నెంబర్ని యూజ్ చేసి నువ్వు ఎలక్ట్రానికల్గా పార్ట్ బిని సబ్మిషన్ చేయాలి. సో ఫస్ట్ పార్ట్ ఏని సబ్మిషన్ చేస్తాము. పార్ట్ ఏలో నీ యొక్క పాన్ నెంబర్, మెయిల్ ఐడి, నీ యొక్క స్టేట్ డిస్కషన్ తీసుకుంటుంది, వ్యాలిడేట్ చేస్తారు. పార్ట్ బికి టైం ఉంటుంది, అలాంగ్ విత్ సమ్ స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్. అందులో ఫోటో, రెంటల్ అగ్రిమెంట్, మున్సిపల్ ట్యాక్స్, వీటికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ నువ్వు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ పార్ట్ బి ఆఫ్ అప్లికేషన్ కంటెంట్ డీటెయిల్స్ ఆఫ్ సచ్ లెస్ కన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్, నీ బిజినెస్ ఏమి, జ్యూరిడిక్షన్ ఏమి, నువ్వు కంపోజిషన్ ఆఫ్ చేసుకుంటావా ఆర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏమి, రీజన్ ఏమి, నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి వాలంట్ అయినా లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్, అండ్ అడ్రస్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏమి, అండ్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్, ఏ యాక్టివిటీస్ నువ్వు క్యారీ ఆన్ చేస్తున్నావు, డీటెయిల్స్ ఆఫ్ అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఏముంది, డీటెయిల్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్, ఈ బ్యాంక్ అకౌంట్ని కావాలంటే నువ్వు లేటర్గా కూడా సబ్మిషన్ చేయొచ్చు, అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఆథరైజ్ సిగ్నేచర్, ఆధార్ అథెంటికేషన్ చేయాలి. నౌ ఆన్ రిసీట్ ఆఫ్ సచ్ అప్లికేషన్, వన్స్ అక్నాలజ్మెంట్లో ప్రిస్క్రైబ్ చేసేస్తారు అప్లికేషన్ అనేది ఎలక్ట్రానికలీ. ఒకవేళ సిటిపి పర్సన్ అయితే, ఎవరు సిటిపి పర్సన్ అయితే అప్లై చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ గెట్ TRN ఫర్ మేకింగ్ అడ్వాన్స్ డిపాజిట్ చేయాలి. వాళ్ళకి ట్యాక్స్ అనేది అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో. అండ్ అక్నాలజ్మెంట్ అనేది ఇష్యూ చేస్తారు ఓన్లీ ఆఫ్టర్ సెట్ డిపాజిట్ చేసిన తర్వాత. సిటిపి, ఎన్ఆర్టిపి వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తారు ప్రాపర్ ఆఫీసర్కి. ద ప్రొసీజర్ ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ బై ప్రాపర్ ఆఫీసర్, పార్ట్ 2 చెక్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఆధార్ అథెంటికేషన్ అనేది ఒకటి ఉంటుంది. జస్ట్ సెకండ్, ఐ థింక్ ఎస్, రొటేషన్ విల్ వర్కౌట్. సో పార్ట్ 2లో ఏం చెప్తారంటే ఇక్కడ ప్రాపర్ ఆఫీసర్ ఎగ్జామిన్ చేస్తాడు ఆ అప్లికేషన్ని, అకంపెనింగ్ డాక్యుమెంట్స్ని, మొత్తం అన్ని సేమ్ ఆర్ ఫౌండ్, అంటే ఏం ఇష్యూస్ ఏం లేకుండా ఫౌండ్ అయినా అనుకోండి విత్ ఇన్ 7 days లోపల, 7 working days. ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, వర్కింగ్ డేస్ గురించి మాట్లాడుతుంది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వితౌట్ సైట్ వెరిఫికేషన్. సో సైట్కి విజిట్ కాకుండా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అప్లికెంట్ అనేది వ్యాలిడేట్ చేస్తే, ఆధార్ అథెంటికేషన్తో చేసేస్తే తను ఆధార్ అథెంటికేషన్ చేసినారు, సక్సెస్ఫుల్ అయిపోయింది ఆధార్ అథెంటికేషన్ అనేది, ఆ కేసు చూసుకుంటాము. ఆర్ ఏమన్నా ఫౌండ్ అయినవి, రిజిస్ట్రేషన్ అనేది గ్రాంటెడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ అప్లికేషన్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సైట్. సో ఆధార్ అథెంటికేషన్ని ఆఫ్ చేసుకుంటే, ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయితే విత్ ఇన్ 7 days లోపల ఇస్తాము, వితౌట్ సైట్ వెరిఫికేషన్ లేకుండా. లేదు ఆధార్ అథెంటికేషన్ ఫెయిల్ అయింది, ఆర్ ఆధార్ అథెంటికేషన్ చేసినాము, ఆర్ ఆధార్ అథెంటికేషన్ని ఆఫ్ చేసుకోలేదు, అట్లాంటి కేసెస్లో ఫెయిల్ టు అండర్గో ఆధార్ అథెంటికేషన్ అండ్ పిఓ డీమ్ టు ఫిట్ క్యారీ అవుట్ వెరిఫికేషన్ చేసినాడు అండ్ పర్సన్ క్యారీ ఆన్ చేసినాడు, అదర్ అథెంటికేషన్ లేనప్పటికీ అతనే ప్రొవైడ్ చేసినాడు. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే యూ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్ కాపీ. అండ్ లేదు ప్రాపర్గా లేదు ఇన్ఫర్మేషన్ అనేది ఏవైతే ప్రొవైడ్ చేసినామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది, అప్పుడు ఏం చేస్తారంటే నోటీస్ని సర్వ్ చేస్తారు. నోటీస్ని సర్వ్ చేసి బాబు క్లారిఫికేషన్ని ప్రొవైడ్ చేయి, రిక్వైర్డ్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ అగ్రిమెంట్లో విట్నెస్ సైన్ చేసినారు, విట్నెస్ అడ్రస్ డీటెయిల్స్ లేవు,
ఆర్ రెంటల్ అగ్రిమెంట్ అనేసి స్టాంప్ పేపర్ పైన లేదు. ఆ, ఇట్లాంటి క్లారిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద అప్లికేషన్ సబ్మిషన్ డేట్, ఆర్ ఈ సబ్మిషన్కి సంబంధించి వేర్ పర్సన్ ఫెయిల్ టు అండర్గో ఆధార్ అథెంటికేషన్ డస్ నాట్ ఆప్ట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్, ఆర్ పీఓ డీమ్స్ ఇట్ టు క్యారీ అవుట్ సైట్ వెరిఫికేషన్ చేయాలనుకున్నా, ఆర్ పర్సన్ హూ హ్యాస్ అండర్గోన్ ఆధార్ అథెంటికేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆన్ బేసిస్ డేటా అనాలిసిస్ అండ్ రిస్క్ పారామీటర్స్. అంటే ఒక 2 స్టేట్లో ఇది కొత్తగా వచ్చినది. రిస్క్ పారామీటర్స్ని యూజ్ చేసి వాళ్ళు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ అనేది తీసుకుంటున్నాం ఆ ఏరియాలో ఉన్న, ఆర్ పర్సన్ విత్ ఇన్ 7 working days ఫ్రమ్ అప్లికేషన్ సబ్మిటెడ్ డేట్. అదర్ కేసెస్కి తీసుకుంటే ఆధార్ అథెంటికేషన్కి సంబంధించినప్పుడు 30 days, అదర్ కేసెస్కి అయితే 7 days. ఈఫ్ అప్లికెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చినారు, ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినారు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ఇచ్చినారు విత్ ఇన్ 7 working days ఫ్రమ్ రిసీట్ చేసుకున్నప్పటి నుంచి, ఇచ్చినారా ఇవ్వలేదా, ఎస్ దే ఆర్ ప్రొవైడెడ్ ఆర్ దే ఆర్ నాట్ ప్రొవైడెడ్. ప్రొవైడ్ చేయకుంటే అతను రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్ని. ఆర్ ఇచ్చినారు, ఆ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయినాడు, ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫై అయితే విత్ ఇన్ 7 working days లోపల అతనికి రిజిస్ట్రేషన్ కాపీ అనేది వస్తుంది. ఇక్కడ 7 days ఉన్న దగ్గర అంతా వర్కింగ్ డేస్ అనేది డిస్కషన్ చేసుకుంటాము. వర్కింగ్ డేస్ అనేది 30 days ఉన్న దగ్గర 30 days అన్నాను చూడండి. సో ఇక్కడ 30 days అన్నాము, ఇక్కడ 7 working days అన్నాము. నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇంక్లూడింగ్ మోడిఫికేషన్ కరెక్షన్ ఆఫ్ పర్టికులర్ డిక్లేర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అదర్ దెన్ పాన్, స్టేట్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. వీటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జస్ట్ సెకండ్. అవును వచ్చిందా? కాదు, మనం రిజిస్ట్రేషన్ ఇది కంప్లీటెడ్, దిస్ వన్ కంప్లీటెడ్, ఓ నాట్ కంప్లీటెడ్, జస్ట్ సెకండ్ ఇయర్. సిటిపి. సో స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సిటిపి అండ్ ఎన్ఆర్టిపి. సో స్పెషల్ ప్రొవిజన్స్ ఏం డిస్కషన్ చేస్తుంది ఎన్ఆర్టిపికి, వాటికి సంబంధించి సెక్షన్ 27 డిస్కషన్ చేస్తుంది. సెక్షన్ 27 స్పెషల్ ప్రొవిజన్స్ ఏం చెప్తుంది, సిటిపి అంటే ఎవరు, ఎన్ఆర్టిపి అంటే ఎవరు. సిటిపి అంటే క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, ఎన్ఆర్టిపి అంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్. సిటిపి మీన్స్ ది పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ రిజిస్టర్డ్ బిజినెస్ ఇన్ సమ్ స్టేట్, ఏదో ఒక స్టేట్లో ఏదో ఒక ఏరియాలో అతనికి రిజిస్టర్ బిజినెస్ అనేది ఉంది, అతను రెసిడెంట్ పర్సన్ ఇన్ ద స్టేట్లో, బట్ అతను చేయాలనుకున్న ఏరియాలో అతనికి రిజిస్టర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది లేదు. బట్ ఎన్ఆర్టీపీ అంటే ఇండియా వాడు కాదు, ఇండియాలో ఎక్కడ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేదు, రెసిడెంట్ అనేది లేదు, జస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం ఎంటర్ అయినాడు, బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాడు, అతను ఎన్ఆర్టీపీ. ఈ సిటీపీ అండ్ ఎన్ఆర్టీపీ వాళ్ళు ఏం చేయాలంటే జిఎస్టీ రా ప్రకారంగా ఈ ఎక్స్టెన్షన్ వాళ్ళు స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ పీరియడ్ ఎన్ని రోజులు కావాలనుకున్నారో వాళ్ళకి సంబంధించి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడే మేము ఇన్ని రోజులు బిజినెస్ని స్టార్ట్ చేసుకుంటాము, ఒక 30 days ఆర్ 40 days ఆర్ 60 days ఇట్లా డేస్ని మెన్షన్ చేయాలి. అండ్ గ్రాంటెడ్ దెమ్ పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ ఎక్స్టెండెడ్ ఓన్లీ ఆఫ్టర్ దే మేక్ అడ్వాన్స్ డిపాజిట్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ. సో వాళ్ళు ఎస్టిమేట్ చేయాలి ట్యాక్స్ లయబిలిటీని, ఆ ఎస్టిమేట్ చేసిన ట్యాక్స్ లయబిలిటీని అడ్వాన్స్గా ముందుగానే పేమెంట్ చేయాలి. అండ్ registration is granted to them for the period specified in the registration application or 90 days for the effective date of registration. సో వాళ్ళకి 90 days మామూలుగా టైం ఉంటుంది, ప్లస్ కావాలనుకుంటే ఇంకొక 90 daysని ఎక్స్టెన్షన్ చేస్తారు. ఓన్లీ 180 days లోపలనే వాళ్ళు చేసుకోవాలి. ఇంకా 180 daysకి ఎక్స్టెన్షన్ కావాలంటే వాళ్ళు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి. అది సెక్షన్ 27 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 28 అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏం చెప్తుంది అంటే జస్ట్ సెకండ్, అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ ఎక్సెప్ట్ ఫర్ ద చేంజ్ ఇన్ సమ్ కోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ అప్లికబుల్ ఏ taxable person shall be able to make amendment without requiring any specific approval. సో ఇక్కడ 2 types ఉంటాయి, ఒకటి కోర్ ఏరియా అండ్ నాన్ కోర్ ఏరియా. నాన్ కోర్ ఏరియా ఇన్ఫర్మేషన్ని అప్రూవల్స్ అంటే ప్రాపర్ ఆఫీసర్స్ యొక్క అప్రూవల్స్ లేకుండానే అతను చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇస్ కోర్ ఫిల్, ఒకవేళ అది కోర్ ఫిల్ అయితే ట్యాక్సబుల్ పర్సన్ అప్లై చేసుకుంటే అమెండ్మెంట్కి విత్ ఇన్ 15 days ఆఫ్
ఈవెంట్ నెసెసిటింగ్ ద చేంజ్ ద ప్రాపర్ ఆఫీసర్ విల్ అప్రూవ్. సో కోర్ ఏరియాస్కి అయితే ప్రాపర్ ఆఫీసర్ యొక్క అప్రూవల్ కావాలి. ఇతను 15 days లోపల చెక్ చేసి అమెండ్మెంట్ చేపిచ్చేస్తాడు. నాన్ కోర్ ఏరియా అయితే అప్రూవల్స్ ఏం లేదు, జస్ట్ అప్డేట్ చేసిన వెంటనే అప్డేట్ అయిపోతాయి. ఫర్ చేంజ్ ఇన్ నాన్ కోర్ ఫీల్డ్స్ నో అప్రూవల్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ అమెండ్మెంట్ కెన్ బి ఎఫెక్టెడ్ బై ద taxable person ఆన్ హిస్ ఓన్ ఆన్ ద కమన్ పోర్టల్. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ అండ్ రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇది సెక్షన్ 29 డిస్కషన్ చేస్తుంది. సెక్షన్ 29 వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 29? సో సెక్షన్ 29 వచ్చేసి ఎవరైతే పర్సన్ ఉంటాడో ఇక్కడ రెండు రకాలు తీసుకోవచ్చు. ఒకటి క్యాన్సిలేషన్, ఒకటి సస్పెన్షన్ కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఫస్ట్ క్యాన్సిలేషన్ కి సంబంధించి చూసుకుంటే రిజిస్ట్రేషన్ కెన్ బి క్యాన్సల్ ఎయిదర్ బై పిఓ ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉంటారో ఆర్ రిజిస్టర్ పర్సనే అప్లై చేసుకుంటారో ఇట్లా తీసుకోవచ్చు. ఒకటి వాలంటరీ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు ఆర్ సుమోటో క్యాన్సిలేషన్ చేయొచ్చు బై డిపార్ట్మెంట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేయడానికి అంటే రిజిస్ట్రేషన్ ని క్లోజ్ చేయడానికి ఏ రీజన్స్ ఉండొచ్చు. బిజినెస్ అనేది డిస్కంటిన్యూ చేసినారు, ఆర్ బిజినెస్ ని నేను ట్రాన్స్ఫర్ చేసిన, ఆర్ బిజినెస్ అనేది అమాల్గమేషన్ అయింది, ఆర్ డిమేజర్ అయింది, ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్ అనేది చేంజ్ అయింది, ఆర్ taxable పర్సన్ నో లాంగర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇంటెండెడ్ టు ఆప్ట్ అవుట్ ఫర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ బై ద ప్రాపర్ ఆఫీసర్. అంటే సువోమోటో డెసిషన్ తీసుకుంది ఇక్కడ. ఆ సువోమోటో డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏమండొచ్చు అంటే రిజిస్టర్ పర్సన్ హ్యాస్ కాంట్రావెన్ ద ప్రొవిజన్స్. సో జిఎస్టి ప్రొవిజన్స్ ని అతను కంప్లై కాలేదు, ఆ జిఎస్టి ప్రొవిజన్స్ ని కంప్లై కాలేదు. అండ్ ది రిజిస్టర్ పర్సన్ ఈజ్ నాట్ ఫైల్డ్ రిటర్న్స్ ఫర్ కంటిన్యూస్ 6 months ఆర్ టూ ట్యాక్స్ పేడ్స్ రిటర్న్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ బియాండ్ 3 months ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ సేట్ పీరియడ్. సో ఒక 6 months రిటర్న్స్ ని ఫైల్ చేయకపోయినా ఆర్ టూ ట్యాక్స్ పేడ్స్ అంటే ఎవరైతే క్వార్టర్లీ ఉంటారో టూ ట్యాక్స్ పేడ్స్ కి రిటర్న్స్ ని ఫైల్ చేయకుండా ఈ పర్సన్స్ లైబుల్ ఫర్ క్యాన్సిలేషన్స్, వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడమే. నెక్స్ట్ వాలంటరీ రిజిస్ట్రేషన్ పర్సన్స్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాము బట్ 6 months అయినా బిజినెస్ ని కమెన్స్మెంట్ చేయలేదు, వీళ్ళ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ వాజ్ అబ్టైన్డ్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాడ్, విల్ఫుల్ మిస్టేట్మెంట్ ఆర్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్. సో మైండ్లోనే పెట్టేసుకున్నాం ఫ్రాడ్ చేయాలని, మైండ్లోనే విల్ఫుల్ మిస్టేట్మెంట్ చేయాలన్న ఇంటెన్షన్తో రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు అని డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసింది. సో దే కెన్ క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్స్ ఆన్ సువోమోటో బేసిస్. వన్స్ రిజిస్టర్ పర్సన్ హ్యాస్ అప్లైడ్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ పిఓ సిక్స్ టు క్యాన్సల్ హిజ్ రిజిస్ట్రేషన్. దానికి ముందు క్యాన్సిల్ చేసే ముందర ఫస్ట్ సస్పెండ్ చేస్తాడు ఇది రిజిస్ట్రేషన్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు క్యాన్సిలేషన్. వన్స్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ ఉంది క్యాన్సిల్ చేయొచ్చు అన్నప్పుడు క్యాన్సిల్ చేస్తాడు. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ క్యాన్సిలేషన్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తారంటే ఫస్ట్ అప్లై చేసుకున్నాడు క్యాన్సిలేషన్కి, ఈ పర్సన్ అప్లై చేసుకున్నాడంటే రిజిస్టర్ పర్సన్ సీకింగ్ క్యాన్సిలేషన్ షెల్ అప్లై ఫర్ సేమ్ విత్ ఇన్ 30 days ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో క్యాన్సిల్ చేయాలని విత్ ఇన్ 30 days లోపల నువ్వు అప్లై చేసుకోవాలి, ప్రిస్క్రైబ్ ఫామ్లో అప్లై చేసుకోవాలి. అండ్ అక్కడ అప్లై చేసుకున్నప్పుడు నీ యొక్క ఇన్పుట్స్ ఏమున్నాయి, లెవెల్ ఆఫ్ స్టాక్ ఇన్పుట్స్ రిలేటింగ్ టు సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఐటీసీ ఏముంది, ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి ఆన్ ద డేట్ ఫ్రమ్ విచ్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది లయబుల్ ఉందో. అండ్ లయబిలిటీ ఏమన్నా ఉంటే పేమెంట్ చేయాలి, రిలవెంట్ డాక్యుమెంట్ని సబ్మిషన్ చేయాలి. లేదు నా బిజినెస్ని ఈ అన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తే ప్రాపర్ ఆఫీసర్ విత్ ఇన్ 30 days ఆఫ్ సబ్మిషన్కి అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు, అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటాయి. లేదు నా బిజినెస్ అనేది సువోమోటో ప్రాపర్ ఆఫీసర్ వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ షోకాస్ నోటీస్ని ఇష్యూ చేస్తారు, వై కాంట్ వి క్యాన్సల్ యువర్ రిజిస్ట్రేషన్ సో రీజన్ అని. అండ్ రిజిస్టర్ పర్సన్ రిప్లై చేయాలి సెడ్ నోటీస్కి విత్ ఇన్ 7 days లోపల, విత్ ఇన్ 7 days లోపల, వర్కింగ్ డేస్ కాదు, విత్ ఇన్ 7 days. మనకి టైం ఇచ్చేటప్పుడు 7 days అంటారు, వాళ్ళకి టైం తీసుకునేటప్పుడు వర్కింగ్ డేస్ అంటారు. సో వర్కింగ్ డేస్లో మాత్రమే వాళ్ళు వర్క్ చేస్తారు, మనం అయితే ఏ డేస్లో అయినా వర్క్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీడింగ్ షెల్ బి డ్రాప్డ్. రిప్లై అనేది సాటిస్ఫాక్షన్ ఉంటే చూసుకుంటారు, లేదు రిప్లై అనేది సాటిస్ఫాక్షన్ లేదు, పెండింగ్ రిటర్న్స్ ఉన్నాయి ఫైల్ చేస్తున్నారు అండ్ రిటర్న్స్ని పేమెంట్ చేస్తున్నారు, సాటిస్ఫాక్టరీ సోకాస్ నోటీస్కి సాటిస్ఫాక్టరీ రిప్లై ఇచ్చిన ఆర్ ఏమన్నా పెండింగ్స్ ఉంటే పెండింగ్స్ని పేమెంట్ చేస్తే అప్పుడు ప్రొసీడింగ్స్ని డ్రాప్ చేస్తారు అంటే క్యాన్సిలేషన్ చేయరు.
లేదు క్యాన్సిలేషన్ ఆర్డర్ షెల్ బి ఇష్యూడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిప్లై ఆఫ్ షోకాస్ నోటీస్ రిజిస్టర్ లైబుల్ టు క్యాన్సర్. సో ప్రాపర్గా నువ్వు షోకాస్ నోటీస్కి రిప్లై చేయలేదు ఆర్ పేమెంట్ చేయాల్సినది పేమెంట్ చేయలేదు, ఇట్లాంటి కేసెస్లో నీ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సర్ చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ ద సెక్షన్ 30. Section 30. So what is there in section 30? Revocation of cancellation of registrations by department. ఇక్కడ ఏం చెప్తారంటే అప్లై విత్ ఇన్ 90 days ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ cancellation can be extended further 180 days by the commissioner. So in case of where registration is cancelled so moto by the proper officer, ట్యాక్స్ పేయబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో విత్ ఇన్ 90 days లోపల అప్లై చేసుకోవచ్చు. ఆ 90 days కావాలంటే ఇంకొక 90 daysని ఎక్స్టెన్షన్ చేస్తారు, మొత్తం 180 days లోపల అతను రిక్వెస్ట్ చేసుకోవాలి. ఏ దానికోసం ఆఫ్ సర్వీస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్డర్ రిక్వెస్టింగ్ ద ఆఫీసర్ ఫర్ రివోకింగ్ ద క్యాన్సిలేషన్ ఆర్డర్. సో సార్ మీరు నాకు క్యాన్సిలేషన్ ఆర్డర్ని సెండ్ చేసినారు, బట్ నేను నా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకోవడం లేదు, రివోక్ చేయండి అంటే నాది క్యాన్సిల్ చేయండి అని అప్లై చేసుకోవచ్చు. హవెవర్ బిఫోర్ సో అప్లయింగ్ హ్యాస్ టు మేక్ గుడ్ ఆఫ్ ద డిఫాల్ట్ by filing all pending returns, making payment of all dues and so for which registration was cancelled by the officer. రిజిస్ట్రేషన్ నుంచి ఫస్ట్ మనం క్యాన్సిలేషన్కి అప్లై చేసుకున్నామంటే 30 days సస్పెండ్ చేస్తారని చెప్పినాము. సో ఆ సస్పెన్షన్ పీరియడ్కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా ఉంటాయి, సస్పెన్షన్కి సంబంధించిన రిటర్న్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సాటిస్ఫైడ్ ప్రాపర్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ అయితే అప్పుడు ఎర్లియర్ ఆర్డర్ ఏదైతే ఇచ్చినాడో ఏమని క్యాన్సిలేషన్ చేయమని ఆ క్యాన్సిలేషన్ ఆర్డర్కి రివోక్ ఆర్డర్ని పాస్ చేస్తాడు. నెక్స్ట్ హవెవర్ ఇఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ కన్క్లూడ్ టు రిజెక్ట్ ద రిక్వెస్ట్ ఫర్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ హీ విల్ ఫస్ట్ అబ్జర్వ్ ద ప్రిన్సిపల్ నేచర్ జస్టిస్, అంటే నేచర్ ఆఫ్ జస్టిస్ అని చూసుకొని ఆ పర్సన్ క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడమా ఆర్ రివోక్ చేయడమా చేసుకుంటారు. హౌఎవర్ దే షెల్ బి డీమ్డ్ రివోకేషన్ ఆఫ్ క్యాన్సిలేషన్ అపాన్ ఫర్నిషింగ్ అండ్ పెండింగ్ జిఎస్టీ రిటర్న్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ రిజిస్ట్రేషన్ హ్యాస్ నాట్ బీన్ క్యాన్సిల్ బై ద ప్రాపర్ ఆఫీసర్. దిస్ ఈస్ సెక్షన్ 30. సో మొత్తం మనం ఏమేమి డిస్కషన్ చేసినాము, సెక్షన్ 22 నుంచి స్టార్ట్ చేసి సెక్షన్ 30 వరకు డిస్కషన్ చేసినాము. 22 ఏమి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి థ్రెషోల్డ్ లిమిట్స్ ఉన్నప్పుడు, 23 ఏమి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, 24 వచ్చేసి కంపల్సరీ రిజిస్ట్రేషన్కి సంబంధించి, 25 వచ్చేసి ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనుకుంటా, 26 ఏం చెప్పినాం మనము ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, తర్వాత 26 వచ్చేసి డీమ్ రిజిస్ట్రేషన్, 26 వచ్చేసి ప్రొసీజర్ ఫర్ రిజిస్ట్రేషన్, 27 వచ్చేసి సి స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సిటిపి అండ్ ఎన్ఆర్టిపి, అండ్ 28 వచ్చేసి ప్రొసీజర్ అమెండ్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, అండ్ 29 వచ్చేసి క్యాన్సిలేషన్ ఆర్ రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సెక్షన్ 30 వచ్చేసి రిలేటింగ్ టు రివోకేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. దిస్ ఈస్ జిఎస్టి రిజిస్ట్రేషన్ చాప్టర్కి సంబంధించిన చాప్టర్స్. సో థ్యాంక్ యూ ఫర్